హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారు, కర్రీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుకన్య గారు మెయిల్ చేస్తారు రాజు గారు మియాపూర్ నుంచి. ఓకే. బఠానీ కొబ్బరి కాంబినేషన్ లో కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో పచ్చి బఠానీతో బాగుంటుందండి ఇది. సో అంటే మామూలుగా డ్రై ఇది మనం నానబెట్టి కొద్ది మంది చేసుకుంటుంటారు కదా, సో అలా కాకుండా పచ్చి బఠానీ దొరికినప్పుడు చేసుకుంటే సో ఈ కొబ్బరి కాంబినేషన్ లో సో మంచిగా వస్తుంది మనకి. అంటే ఇది రైస్ లో కానీ లేదా చపాతీకి కొంచెం బాగుంటుంది, అంటే కొంచెం కమ్మకమ్మగా చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే, మరి బఠానీ కొబ్బరి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బఠానీ కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటోలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో డైరెక్ట్ ప్రాసెస్ అండి. సో కొద్దిగా ఆయిల్. ఓకే, సో ఎలాగో ఇలాంటి కాంబినేషన్స్ మనకి చేసుకోవడం కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మనం పచ్చి బఠానీలు ఉడికించి పెట్టేసుకుంటే సో ఫాస్ట్ గా అవుతుంది. ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో పచ్చిమిర్చి పేస్ట్ అండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో బేసిక్గా చపాతీ లాంటి వాటిలోకి అన్ని కర్రీస్ సెట్ అయినా కొంచెం ఈ కార్న్, బఠానీ, పన్నీర్ ఇట్లాంటివి కొంచెం బాగుంటాయి, అంటే ఈజీగా చేసేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ స్పైసీగా లేకపోయినా ఈ కూరలు అవి కమ్మగా చేసుకున్నా కూడా బాగుంటాయి కాబట్టి. ఎందుకంటే అందరూ స్పైసీగా తినరు కదా, చాలా మంది చాలా ఉప్పులు కారాలు ఈ మధ్య చాలా తగ్గించారు. అలాంటి వాళ్ళు ఈ డిష్ మనం అంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు, బాగుంటుంది కూడా. అండ్ రోటీ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కాబట్టి అందరూ, సో ఇది కాంబినేషన్ ఇది బాగుంటుంది. రోటీతో సింపుల్ గా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ కొబ్బరి అది కొంచెం ఎప్పుడైనా ఎక్కువ మిగిలిపోయినప్పుడు రొటీన్ గా ఎప్పుడు చేసే వేపుళ్ళు ఇట్లా కాకుండా కొంచెం పేస్ట్ లా చేసేసి హ్యాపీగా కూరలు కూడా చేసుకోవచ్చు. అవును. సో పేస్ట్. ఓకే, పచ్చి కొబ్బరి పేస్ట్. సరిపడా ఉప్పు. ఓకే, కొద్దిగా పసుపు అండి. ఇది మనం కొబ్బరి పచ్చిగా వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం వేగాలి. సో అప్పుడు ఏంటంటే మనకు ఆ కమ్మదనం అనేది కొంచెం బాగా తెలుస్తుంది. సో బేసిక్గా మసాలా కర్రీస్కి అయితే మనము ఎండు కొబ్బరి, గసగసాలు ఇలాంటివన్నీ కొంచెం వేయించి పేస్ట్ చేసుకుంటాం కాబట్టి అది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే పచ్చి కొబ్బరి మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాం కాబట్టి బాగా ఫ్రై అయితే ఆ కమ్మదనం యాడ్ అయ్యి కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. సో రాజు గారు మీరు వేయించేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము. సరేనండి. ఓకేనండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటే ఈ చిట్కా పాటించండి. బంగాళదుంపని బాగా ఉడికించి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్లో కొద్దిగా నీళ్లు కలిపి తలకు బాగా పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే హెయిర్ ఫాలింగ్ సమస్య తగ్గిపోయి జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఇది కూడా వేగిపోయింది. ఓకే, సో దీంట్లో కొద్దిగా టమాటా కూడా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో మరి ఎక్కువ పచ్చి కొబ్బరి ఎంతైనా మనకు కొంచెం ఎక్కువ స్వీట్ ఉంటుంది కాబట్టి అఫ్కోర్స్ అట్లా తీతీగా కూరలు నచ్చేవాళ్ళు ఓన్లీ కొబ్బరి ఇంకా బఠానీ కాంబినేషన్ చేసుకోవచ్చు. కొద్దిగా కొంచెం ఆ పులుపు కూడా యాడ్ అయితే బాగుంటుంది అనుకున్న వాళ్ళు కొంచెం ఇట్లా టొమాటో వేసుకుంటే ఆ పులుపు కూడా యాడ్ అయ్యి ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే పచ్చి బఠానీలు ఉడికించినాయి. సో అలాగే ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి. ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. చాలు. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు
కొంచెం మగ్గిచ్చేస్తే మనకి ఆ బఠానీలు కూడా ఈ పచ్చి కొబ్బరి తాలూకా ఫ్లేవర్ పట్టేస్తుంది. సో ఇది కొంచెం కావాలంటే ఇట్లా గ్రేవీలా చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు టొమాటో వేసేసి కొద్దిగా అట్లా ముద్దగా అవుతుంది కదా, అట్లా మనం తీసుకున్న రైస్ లాగా కలుపుకోవడానికి బాగుంటుంది. అలా చేసుకున్నా కూడా బాగుంటుంది. సో కొద్ది మందికి కొంచెం గ్రేవీ ఎక్కువగా ఇష్టం ఉంటుంది, అలాంటి వాళ్ళు ఇలా వాటర్ యాడ్ చేసుకుని గ్రేవీలా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం అలా ముద్దలా చేసుకున్నా బాగుంటుంది. అంటే టమాటో కొంచెం ఆ బేస్ ఉంది కదా, సో అది సరిపోతుంది. ఓకే రాజు గారు. ఓకే అండి. ఓకే, కొంచెం కొత్తిమీర. ఓకే, తీసేసుకుందాం. ఎలాగో కొబ్బరి ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే మనకి ఇది దగ్గర పడిపోతుంది, అంటే దించిన తర్వాత. కాబట్టి కొంచెం ఈ టెక్స్చర్ లో తీసుకుంటే మనకి కాస్త గ్రేవీ మిగులుతుంది. యా, కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, సో కర్రీ రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు బఠానీ కొబ్బరి కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బఠానీ కొబ్బరి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పచ్చి కొబ్బరి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి వేగాక ఉడికించిన పచ్చి బఠానీలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బఠానీ కొబ్బరి కూర రెడీ.